బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 14న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారని పార్టీ పెద్దలు తెలుస్తుంది. ఇక అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఉచితాలకు అసలు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రధానంగా వ్యవసాయానికి, విద్యారంగానికి పెద్దపీట వేశామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 14న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు పార్టీ పెద్దలు. అమిత్ షా చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఉచితాలకు అసలు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రధానంగా వ్యవసాయానికి, విద్యారంగానికి పెద్దపీట వేశామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఇక్కడ చూస్తున్నట్టయితే బీజేపీ మేనిఫెస్టో 14న నానున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు వ్యవసాయ రంగానికి, అలాగే విద్యారంగానికి పెద్దపీట వేశామంటూ ఇటు బీజేపీ చెప్తుంది. ఆ రెండు రంగాలకే కాకుండా అసలు బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? బీజేపీ మేనిఫెస్టో ఈ నెల 14వ తేదీన రిలీజ్ కాబోతుంది. మేనిఫెస్టోలో ప్రధానంగా అంటే ఏదైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి మేనిఫెస్టో విడుదల, అందుకు భిన్నంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి మనకున్న సమాచారం. ముఖ్యంగా అంటే బర్నింగ్ సమస్యలు, అంటే ఆయా రంగాలను వేధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఉపాధ్యాయుల బదిలీ విషయంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 317 జారీ చేసింది. దాంతో ఉపాధ్యాయులలో కొంత అసంతృప్తి, కొంత వాళ్ళు అభద్రతకు గురవుతూ ఉన్నారు. అంటే స్పౌస్ ట్రాన్స్ఫర్స్ వీటికి ఏదైతే ఉందో దాని విషయంలో కొంత గందరగోళంగా ఉంది జీవోలో. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేసి ఉపాధ్యాయుల సంబంధించి వారు కోరుకున్న చోట ఇచ్చేందుకు, అంటే దంపతులు ఉంటే వారు ఒకే చోట పనిచేసే విధంగా కూడా వెసులుబాటు కల్పించేందుకు బీజేపీ తన మేనిఫెస్టోలో కొంత హామీ ఇవ్వబోతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలు రైతులకు సంబంధించిన విషయంలో రైతు బంధు వీటి విషయంలో కొంత పెంపు చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఉన్న సహాయానికి. అయితే దీనికన్నా ముందుగా ఎరువులను కొంత వాళ్ళకు సబ్సిడీ పైన అందించి, అంటే ఇప్పటికే ఎరువులను సబ్సిడీ అందిస్తున్నాం, మరింత సబ్సిడీ అందించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధాన్యం మీద కానీ లేకపోతే పంటల మీద, రైతు పంటల మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఎంఎస్పి కనిష్ట గరిష్ట ధరకు మీద కొంత రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయంగా బోనస్ ఇవ్వాలని, కొంత బోనస్ అంటే 200, 300, 400 ఈ రకంగా బోనస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ బోనస్ ఇచ్చే విధంగా కూడా దీంట్లో అంటే ఏ పంటకు ఎంత బోనస్ ఇస్తారు ఏందన్న విషయాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో స్పష్టం చేసే అవకాశం. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ విషయం, అంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి
బీజేపీ ఒక కమిటీని టీఎస్పీఎస్ని ఏ రకంగా చేయాలి, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్ని తీర్చిదంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. దీని విషయంలో కూడా యువతకు ఉపాధి కల్పన విషయంలో కానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ యువతకు స్పష్టమైన హామీ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా అంటే ఇటు ఉపాధ్యాయ, అటు ఉద్యోగ, కర్షక, యువత ఈ 3 రంగాలకు ప్రధాన ఫోకస్ చేస్తూ కొంత బీజేపీ మేనిఫెస్టో మరిన్ని రంగాలకు కూడా రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా ప్రజలకు మేలు చేకూర్చేందుకు పనిచేస్తుంది అనే విధంగా కొంత వాళ్ళు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేనిఫెస్టో 14వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి కదా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.